మీ మొబైల్ స్క్రీన్ పైన కూడా యాడ్స్ వస్తున్నాయా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్ స్క్రీన్ పైన కూడా చీటికి మాటికి యాడ్స్ వస్తున్నట్టయితే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి అయితే చూద్దాం. దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ కనిపిస్తాయి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి కొద్దిగా పైకి అన్నట్టయితే ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇంకొంచెం ఇలాగా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు కంటెంట్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనిపిస్తుంది. దీంట్లో ఇన్స్ట్రక్టివ్ యాడ్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. దీంట్లో మీకు 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ షో కావటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీ సైట్ దట్ యూ విజిట్ కెన్ షో యాన్ యాడ్ టు యూ అని ఉంది. అంటే మీరు ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ అయితే రావాలని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉందంటే యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అందుకే దాంట్లో కానీ కింద సెకండ్ ఆప్షన్లోకి అయితే మార్చండి. అప్పుడు యాడ్స్ ఆర్ బ్లాక్డ్ ఆన్ సైట్స్ నౌట్ టు షో ఇంట్రెస్టివ్ ఆర్ మిస్లీడింగ్ యాడ్స్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు అయితే ఆటోమేటిక్గా బ్లాక్ అవడం అయితే జరుగుతుంది యాడ్స్. అందుకే దీంట్లో ఈ సెకండ్ ఆప్షన్లోకి అయితే మార్చండి. ఈ సెట్టింగ్లో దీన్ని ఆఫ్ చేసేసిన తర్వాత బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ వచ్చి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అని ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ మోడ్, డార్క్ మోడ్ అని చెప్పేసి 2 మోడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో డార్క్ మోడ్లోకి అయితే మార్చండి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే సెట్టింగ్ డార్క్ మోడ్లో ఉంటేనే మీకు అయితే కనిపించడం జరుగుతుంది. అందుకే డార్క్ మోడ్లోకి మార్చండి. మార్చిన తర్వాత కొద్దిగా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉంటాయి కదా, దీంట్లోకి వెళ్ళి మేనేజ్ యాప్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ షో కావడం అయితే జరుగుతుంది. ఇలా ఈ యాప్స్ అన్నిటిని వెతకండి గైస్. వెతికితే మీకు ఇక్కడ కొన్ని రకాల యాప్స్ అయితే కనిపిస్తాయి. నా మొబైల్ ప్రాబ్లం లేదు కాబట్టి ఆ యాప్ అయితే నాకు కనిపించట్లేదు. మీ మొబైల్ ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ యాప్కి లోగో అని కనిపిస్తుంది కదా, ఈ లోగో ఏం లేకుండా ఇక్కడ ఉన్న యాప్స్కి లోగో ఉంది కదా, వాటికి లోగో లేకుండా వైట్ కలర్ బాక్స్లో అయితే కనిపిస్తుంది. అటువంటి యాప్స్ ఏమన్నా ఉంటే వాటిని అయితే డిలీట్ అయితే చేసేయండి. కొన్నిటికి ఏంటంటే లోగో ఉంటుంది కానీ నేమ్ ఏమి ఉండదు. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ com.miui రూమ్ అని చెప్పేసి అలాంటి నేమ్ లేకుండా మామూలు ఖాళీగా అయితే ఉంటుంది. అలాంటి యాప్స్ ఇలాంటివి ఏమన్నా వాటిలో కూడా డిలీట్ చేసేయండి. మొత్తం అంతా వెతకండి, ఎన్ని యాప్స్ అయితే ఉన్న అన్ని యాప్స్ని. ఎక్కడో చోట అలాంటి యాప్స్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఎన్ని యాప్స్ కనిపించి అన్నిటిని కూడా అలాగే డిలీట్ అయితే చేసేయండి. వాటికి లోగో ఏముండదు అనమాట, వైట్ కలర్లో బాక్స్లో ఉంటాయి. అలాంటి యాప్స్ అన్నింటిని డిలీట్ చేయండి. ఒకవేళ నేమ్ కూడా ఏమీ లేని యాప్స్ ఉన్నాయంటే వాటిని కూడా డిలీట్ అయితే చేసేయండి గైస్. అప్పుడు అలాంటివన్నీ డిలీట్ చేసేసి మీరు క్రోమ్లో ఆ సెట్టింగ్ని కనుక ఆన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో యాడ్స్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవటం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ వీడియో తీద్దాం అనుకుంటున్నారో అది కూడా చెప్పండి, నా వీడియోని అయితే తీస్తాను. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.